హాయ్ అండి. మా ఇంటి దగ్గర చిన్న తొట్లల్లో ఇవి పోక పూలు అంటారండి. ఇవి పోక పూలు. ఇవి పోక పూలు అయితే బాగా పూసినాయి. చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు. తర్వాత ఇంకొకటి టమాటా చెట్టు పెట్టాను. ఇందులో ఒక తొట్టిలో టమాటా పెట్టాను. ఇగో 2 టమాటాలు అయితే అయినాయి. 2 టమాటాలు పండుగ అయినాయి. మళ్ళీ 4-5 కాయలు ఉన్నాయి. గోరింక పూలు కూడా వచ్చినాయి. గోరింక చెట్లు పెట్టాను. చూడండి పూలు మంచి కలర్ ఉన్నాయి. పూలు కలర్ చాలా బాగున్నాయి కలరు. ఒక తొట్టిలో ఇవి పెట్టాను. పోక పూలు కూడా ఇందులో కూడా పెట్టాను నేను. చిన్న గులాబీ మొక్క పెట్టాను. ఇది ఎగిరేసింది. ఇగో దీనికి ఒక మొగ్గ వస్తుంది. ఇది ఒక మొగ్గ. ఇది గోంగూర ఒలిసిన తర్వాత తొట్టిలో పెట్టాను. బాగా వచ్చింది కూర. నవనవలాడుతుంది. లేతగా ఉంది. మంచిగా గుబ్బిరిగా వచ్చింది కూర. కొట్టే కాడలు పెడితే వచ్చింది కూర. 2 ఉల్లిగడ్డలు పెట్టాను. ఇక్కడ ఉల్లిగడ్డ మొలకొచ్చినాయి పెట్టాను. బాగా ఎదిగింది, పైకి వచ్చింది. ఇది చూడండి బాగుంది. ఇది పసుపు. ఇది బాగా తీయడానికి వచ్చింది. పసుపు మొత్తం పైకి వచ్చింది. చూడండి ఇది తీయాలి. తీసినప్పుడు చూపిస్తాను ఎంత పసుపు ఉందో ఇందులో. ఒక్కటే చిన్నది సన్న ఉండే చిన్నది పసుపు మొక్క పెట్టాను. ఇన్ని మొక్కలు వచ్చినాయి. ఇది తీసిన తర్వాత చూపిస్తాను నేను పసుపు ఎంత వచ్చిందో. పసుపు అయితే ఇది పైకి వచ్చింది. తొట్లల్లో అన్నీ పెట్టాను నేను. ఇదొకటి అదొకటి అన్ని చెట్లు పెట్టాను. తొట్లలో బాగా వచ్చినాయి అన్నీ. రోజు నీళ్ళు పోస్తుంటాను. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం దాంట్లోకి నీళ్ళు పోస్తా మంచిగా దాంట్లో మట్టి అటు ఇటు గెలుకుతూ ఉండాలి. దాన్ని ఏళ్ళ దగ్గర అప్పుడు చెట్టు బాగా వస్తుంది.